ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని ఎంపీ నగేష్ తెలియజేశారు. బల్దియాలో బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అధ్యక్షతన సుదీర్ఘంగా జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక పలు అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేసినట్లుగా తెలిపారు. కేంద్రం ద్వారా అమృత పథకంలో భాగంగా పట్టణ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. అధికారులు కౌన్సిల్ సభ్యుల సమన్వయంతో పనిచేస్తూ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. 16 అజెండా అంశాలపై చర్చించారు. వార్డుల్లో నెలకొన్న పౌర సమస్యలపై కౌన్సిలర్లు నిలదీగా అధికారులు వివరణించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎంపీ అధికారులకు ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధికి తగిన విధంగా కృషి చేస్తామని చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటుగా తదుపరి అంశాలను అజెండాలో పొందుపరిచి దానికి అనుగుణంగా చర్చించినట్లుగా తెలిపారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఫలాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జనగణన, స్వీయ నమోదులో ప్రతి ఒక్కరూ పాల్గొని తమ వివరాలు ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. మున్సిపల్ సర్వసభ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటేమో రెవెన్యూకి సంబంధించింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వాటిపైన రివ్యూ చేసుకోవడం జరిగింది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకే కాకుండా ముఖ్యంగా పేదవాళ్ళ కోసము ఈరోజు కేంద్ర ప్రభుత్వం 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తూ ఉంది. ఆ షాప్స్ ఎన్ని ఉన్నాయి, కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఇంకా పేదవాళ్ళు రైస్ ఎంత అవసరం ఉంటుంది, అంత్యోదయ స్కీమ్లో ఎంత ఉంది, అవన్నీ కూడా సమీక్షించుకోవడం జరిగింది. తర్వాత హౌసింగ్ సంబంధించినటువంటి విషయంలో 49 వార్డుల్లో, ఎందుకంటే దాదాపుగా 1321 శాంక్షన్ చేస్తే ఇప్పుడు 175 మాత్రమే గృహప్రవేశాలు జరిగినాయి. ఇంకో 500 చిల్లర ఫినిషింగ్ స్టేజ్లు ఉన్నాయి, ఇంకా చాలా పెండింగ్ ఉన్నాయి. నాట్ స్టార్టెడ్ కూడా దాదాపు 221 నాట్ స్టార్టెడ్ ఉన్నాయి. వాటన్నిటి కూడా తొందరగా పూర్తి చేయమని చెప్పేసి అధికారులకి ఆదేశించడం జరిగింది. ఎజెండాలో మెన్షన్ చేసిన ఏంటంటే, ఇంతకుముందు వెహికల్స్ పాడైనట్లయితే వేరే దగ్గర గ్యారేజ్లో పెట్టేసి అది ఎక్కువ రోజులు పెండింగ్లో పడి మా మున్సిపాలిటీకి సంబంధించి వర్క్లు ఆగిపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించుకొని మేమే స్వతహాగా మా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏదైతే మా గవర్నమెంట్ ప్లేస్ ఉందో అందులో మేము గ్యారేజ్ పెట్టుకోవాలి. అది వాటర్ క్లీనింగ్ కోసం కావచ్చు, అలాగే వెహికల్స్ ఏమైనా రిపేర్ అయితే ప్రైవేట్గా అక్కడ పెట్టుకోవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. దానికి గాను మేము 50 లక్షలు పెట్టుకోవడం జరిగింది. వాటర్ సప్లై అండ్ రిపేర్ల కోసమని, అలాగే స్ట్రీట్ లైట్ కోసమని 50 lakhs పెట్టడం జరిగింది. అలాగే ఎంప్లాయీస్, కాంట్రాక్టర్, వాటర్ సోలార్ కోసం తదితర అంశాల కోసం వీటిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మెయిన్గా మేము పెట్టుకున్న హౌస్కి డిపార్ట్మెంట్కి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లు, అలాగే కరెంటు డిపార్ట్మెంట్, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ డిపార్ట్మెంట్ వాళ్ళు పాల్గొనడం జరిగింది. ఎందుకంటే ముఖ్య ఉద్దేశాలు ఏమంటే, ఎవరికి ఎన్ని ఇండ్లు వచ్చినాయి, ఈ 1 yearలో ఎన్ని ఇండ్లు రావడం జరిగింది, ఎన్ని ఇండ్లు గృహప్రవేశాలు జరిగినాయి, ఎన్ని చివరి స్టేజ్లో అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి, ఎన్ని స్లాబ్ లెవెల్లో ఉన్నాయి, ఎందరికి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి, అలాగే కరెంట్కి సంబంధించి ఎన్ని వార్డులలో పోల్స్ అవసరం, ఎన్ని పోల్స్ పాడై ఉన్నాయి, ఎక్కడెక్కడ లైట్స్కి కానీ అలాగే పోల్స్కి కానీ ఉన్న సమస్య తెలుసుకోవడం జరిగింది. అలాగే మెయిన్ ప్రాబ్లం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎందరు అప్లై చేసుకున్నారో, ఎందరికి రావడం జరిగింది, మరి మిగతా వారికి రాకపోవడానికి సమస్య ఏది ఉంది, ఆన్లైన్ ద్వారా కావని ప్రతి ఒక్కటి మేము డైరెక్ట్గా అంటే మా గౌరవ సభ్యులు ఎవరైతే 48 మంది ఉన్నారో వారి ద్వారా తెలుసుకోగలిగితే ప్రతి వార్డులో ఇండివిజువల్గా డైరెక్ట్గా వాళ్ళు కాంటాక్ట్ అయితే ఆ యొక్క ఆఫీసర్కి వీళ్ళ యొక్క సమస్యలు తొందరగా తీరుతాయనే ఒక ఉద్దేశంతో, మంచి దృక్పథంతో మేము వీళ్ళతో సహా మేము మీటింగ్ తీసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకొకటి ప్రజలకు తెలియజేయాల్సింది ఏంటంటే, దయచేసి ఏదైతే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వీయ గణన తప్పకుండా చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.